హలో ఫ్రెండ్స్, ఏ రోజు మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే భయ్యా. మరి మెగాస్టార్ చిరంజీవి గారికి మన ఛానల్ తరపున హ్యాపీ బర్త్డే. ఒక్క నొక్కు నొక్కితే నీ ప్లాన్ మొత్తం దేశం అంతా ఫార్వర్డ్ అవుతుంది. వద్దు శివాజీ, నేను నొక్కితే నువ్వు పైలోకానికి ఫార్వర్డ్ అవుతావు. ఒక నెల రోజుల నుంచి మెగాస్టార్ చిరంజీవి వాణ్ణి తొక్కాడు, వీణ్ణి తొక్కాడు, గట్టిగా చెప్పాలంటే మొత్తం ఇండస్ట్రీ మొత్తం తొక్కేశాడని ట్రోల్స్ తెగ చేస్తున్నారు భయ్య. కష్టపడి పైకొచ్చిన వాళ్ళు ఉంటారు, సులువుగా పైకొచ్చిన వాళ్ళు ఉంటారు. నేను రెండో రకం అనుకుంటావేమో, మూడో రకం. జనాల్ని తొక్కుకుంటూ పైకొచ్చా. నాకు ఒకటి తెలియక అడుగుతాను, సినిమా ఇండస్ట్రీ అయినా లేకపోతే వేరే ఇండస్ట్రీ అయినా ఒక పెద్దోడు ఉంటే ఒకరిని తొక్కొచ్చు, ఇద్దరిని తొక్కొచ్చు. ఏకంగా వచ్చిన వాళ్ళల్లా తొక్కుతూ ఉంటుంటే ఆ తొక్కించుకునే వాళ్ళు ఏంటి భయ్య, వాళ్ళు తొక్కించుకోవడానికే పుట్టారా? అందరినీ మెగాస్టార్ తొక్కేస్తుంటే వాళ్ళందరూ కలిసి మెగాస్టార్ని తొక్కేయరా? ఈ లాజిక్ నాకు అర్థం అవ్వట్లేదు భయ్య. ఎక్కువగా చిరంజీవి గారు ఉదయ్ కిరణ్ని తొక్కేసారు అంటారు. ఉదయ్ కిరణ్ గారు ఆత్మహత్య చేసుకుని చనిపోవటం చాలా బాధాకరం. అందరూ కూడా బాధపడతారు. ఆయన సినిమాలు అందరం చూసిన వాళ్ళమే. ఆయన చాలా ఇన్నోసెంట్ అనేది కూడా తేజ వంటి డైరెక్టర్లు చాలాసార్లు చెప్పారు. అదేవిధంగా ఆయన చావుకి కారణం మెగాస్టార్ కాదని వాళ్ళ సిస్టరే చాలాసార్లు చెప్పారు. ఇప్పుడు ఆయన ఆత్మహత్య చేసుకుని చనిపోతే మెగాస్టార్కి సంబంధం ఏంటి అసలు? అసలు ఉదయ్ కిరణ్ బ్రతుకుండగా ఆయన సినిమాలు రిలీజ్ చేస్తే ఎవడైనా చూసాడా? ఈరోజు ఆయనకి సపోర్ట్ చేసేవాడు ఎవడైనా చూసాడా? ఆ రోజు ఆయనకి సినిమాలు లేకపోవడం వల్ల, హిట్లు అవ్వకపోవడం వల్ల, ఎవడు సపోర్ట్ చేయకపోవడం వల్ల, అన్నిటికంటే మించి ఆడియన్స్ సినిమాని చూడకపోవడం వల్ల ఆయన డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఆత్మహత్య చేసుకున్నాడు. అంతే తప్ప ఎవరో తొక్కేశారని ఎవరో ఆత్మహత్య చేసుకోరు. అలా ఎవరో తొక్కేస్తున్నారని ఆత్మహత్య చేసుకోవాలంటే ఈ దేశంలో ప్రతి ఇండస్ట్రీలో కూడా ఎవరో ఒకరు తొక్కుతూనే ఉంటారు. అలా తొక్కేస్తున్నారని ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తే ఈ దేశంలో సగం మంది ఆత్మహత్య చేసుకోవాలి. కానీ అలా పిరికి వల్ల ఎవరో ఆత్మహత్య చేసుకోరు. వాళ్ళకు వచ్చిన ప్రాబ్లంని ఎదుర్కొంటారు, ముందుకెళ్తారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు. ఉదయ్ కిరణ్ తొక్కేసింది చిరంజీవేనంట, సుమాన్ని తొక్కేసింది చిరంజీవి అంట, రాజశేఖర్ని తొక్కేసింది చిరంజీవేనంట. ఇలా చాలామంది పేర్లు చెప్తుంటారు భయ్య. వాళ్ళకేదో సినిమా హిట్ అవ్వక, లేకపోతే ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ లేక కోరు ఫ్యాన్ బేస్ ఉంటుంది భయ్య. ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్కి ఏ విధంగా కోరు ఫ్యాన్ బేస్ ఉందో, మహేష్ బాబు గారికి ఏ విధంగా కోర్ ఫ్యాన్ బేస్ ఉందో, ప్రభాస్కి ఏ విధంగా కోర్ ఫ్యాన్ బేస్ ఉందో, ఎన్టీఆర్కి ఏ విధంగా కోర్ ఫ్యాన్ బేస్ ఉందో, అటువంటి కోర్ ఫ్యాన్ బేస్ ఉండాలి. వాళ్ళు హిట్ అయినా ఫట్ అయినా వాళ్ళ హీరోతోనే ఉంటారు, వాళ్ళ హీరో సినిమాని ఖచ్చితంగా చూస్తారు. అలా కాకుండా హిట్ అయిన సినిమాకి ఫ్యాన్స్ వస్తే ఆ హిట్ అయిన సినిమాతోనే పోతారు. తర్వాత ఫ్లాప్ అయితే ఎవడో దేకడం. అది ఆ సినిమాకి ఫ్యాన్స్ అవ్వడం తప్ప హీరోకి ఫ్యాన్స్ అవ్వడం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఉదయ్ కిరణ్ టైంలోనే తరుణ్ వచ్చాడు. గట్టిగా చెప్పాలంటే ఉదయ్ కిరణ్ కంటే కూడా తరుణ్కే అప్పట్లో ఎక్కువ ఫాలోయింగ్ ఉండేది. ఫస్ట్ సినిమాతోనే ఇండస్ట్రీ హిట్ కొట్టేశాడు. మరి అటువంటి తరుణ్ ఇప్పుడు ఏమైపోయాడు? అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోలేదా? వడ్డే నవీన్ అప్పట్లో పెద్ద పెద్ద హిట్లు ఇచ్చాడు, అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోలేదా? హీరో శ్రీకాంత్ అప్పట్లో నెంబర్ 1 హీరో అనే రేంజ్లో కలెక్షన్స్ రాబట్టేవాడు. ఇప్పుడు సైడ్ క్యారెక్టర్లు చేస్తున్నారు కదా. జగపతి బాబు గారు హీరోగా పెద్ద పెద్ద హిట్లు ఇచ్చి అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయి ఇప్పుడు మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి విలన్ కింద దూసుకెళ్ళిపోతున్నాడు. ఆయన ఈ డికెట్లో లెజెండ్ దగ్గర నుంచి ఆయన విలన్ కింద లేని పెద్ద సినిమా లేదు. మెగాస్టార్ చిరంజీవిని ట్రోల్ చేసేవాళ్ళు ఇండైరెక్టర్గా చెప్పేది ఏంటంటే, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మెగాస్టార్ ఒకవైపు, మిగిలిన హీరోలందరూ ఒకవైపు, బ్యాటిలు మెగాస్టార్ చిరంజీవికి మిగిలిన హీరోలందరికీ జరుగుతుంది అనే విధంగా చెప్తున్నారు. అలా మిగిలిన హీరోలందరూ కూడా ఏకదాటిగా మెగాస్టార్ వైపు వచ్చిన ఈయన నెంబర్ 1గా దాదాపుగా 3 దశాబ్దాలు నిలబడడం అంటే మామూలు విషయం కాదు భయ్య. అంతమందిని తొక్కేశారు అనుకుందాం మీరు చెప్పినట్టు. ఆ తొక్కేసిన వాళ్ళందరూ కూడా ఇంట్లో కూర్చోరు కదా, అందరూ ఈయనకి రివర్స్ అవుతారు కదా. మరి అంతమందిని తొక్కేసినా, అంతమంది ఈయనకి రివర్స్ అయినా మరి నెంబర్ 1 కింద ఉన్నాడంటే మరి ఏ విధంగా ఇండియాలో ఎవరో ఎంతమంది ఎదుర్కొంటున్నా నెంబర్ 1 ఆయన హీరోలు అయితే లేరని నేనైతే చెప్తాను. అదనమాట మ్యాటర్. మెగాస్టార్ తొక్కేశాడని వచ్చే ట్రోల్స్ పైన మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్ చేయండి. అదేవిధంగా వన్స్ మోర్ హ్యాపీ బర్త్డే టు మెగాస్టార్ చిరంజీవి.